ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం మే నెల 5వ నెల మే నెల రాశి కర్కాటక రాశి 5వ రాశి. ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చెప్పుకున్నాం. అసలు ఈ కర్కాటక రాశి ఎటువంటిదో ముందు చూసుకుందాం. ఎందుకంటే ఈ రాశి యొక్క ఫలితం ఎట్లా ఉందో ఆలోచించాలి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి ఎప్పుడు త్రేతాయుగంలో పుట్టాడు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 5000 సంవత్సరాలైంది. అప్పటి నుంచి రాముణ్ణి పూజించని ఇల్లు లేదు, చైత్రమాసంలో రామ కళ్యాణం చేయని బజారు లేదు, రామునికి దండం పెట్టని మానవుడు లేడు. ఏ ఉత్తరం రాసినా శ్రీరామ అని రాయకుండా రాయనటువంటి ఏ శుభకార్యం లేదు. లగ్నపత్రిక రాస్తున్నాం, శ్రీరామాన్ని ముందు పెడతాం, తర్వాత శుభం వస్తే అంటాం, తర్వాత అవిఘ్నం వస్తే అంటాం. శ్రీరాముడిని తరగకపోతే శ్రీ అనగా లక్ష్మి, రా అనంత మరి రకారం అగ్ని బీజం, ఆ శ్రీరాముడు మకారం మరి ఈశ్వర బీజం. శ్రీరామ శ్రీ, లక్ష్మి, రా విష్ణువు, మా పరమేశ్వరుడు. కాబట్టి నారాయణ అనే 4 అక్షరాల్లో రాని తీసుకున్నారు. నమశివాయ అనే 2 అక్షరాల్లో మా తీసుకున్నారు. రామ అయింది. ఈ రామకి రాకి శ్రీరామ అయినారు. శ్రీ శకారం, శకారం శ్రీ అమ్మవారు శ్రీకారం అమ్మవారు. శ్రీ అనే పదం ఎక్కడైతే వస్తుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. తర్వాత మరి పార్వతి, రాముడు, ఈశ్వరుడు ఇంతమంది కలిసినటువంటి రాశి ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు. అందులో ఈ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రానికి ఒకరు చెబుతారు, ఇజ్యాద్యం తిష్ట పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవో దేవపురోహిత. మరి ఈ పుష్యమి నక్షత్రం 10 మందిలో అందరికీ చెప్పగలిగిన స్థితిలో ఈ పుష్యమి నక్షత్రం అంటారు. మరి ఎవరికీ కూడా అపకారం చేయరు, ఎంతో మంచిగా ఉంటారు. దేవతలకి గురువు ఎట్లా ఉంటాడో భూలోకంలో మానవులకి గురువుగా ఉంటారట. పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు మంచి విద్యావంతులు అవుతారు, మంచి జ్ఞానవంతులు అవుతారు, దైవభక్తి కలిగినటువంటి వాడు అటు అవుతాడు. అటువంటి పుష్యమి నక్షత్రానికి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి నవగ్రహాల్లో సూర్య చంద్రుడు ప్రధానమైన గ్రహాలు. అందులో ఆ చంద్రుడు ప్రధానమైన గ్రహం కావటం చేత పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ కర్కాటక రాశిలో పుడతారు. ఈ కర్కాటక రాశిలో పుడితే ఎన్ని గ్రహాలు ఏమీ చేయలేవు, ఎన్ని గ్రహాలు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే అంత బలవత్తరమైన రాశి. ఆ రాశి అంత గొప్ప రాశి. ఎటువంటి వాడిని కూడా తప్పించుకో ఏమవుతుంది,
ఒకడు ఏం చేస్తాడంటే వెళ్ళి చంపి పారేద్దామని కత్తి తీసుకొని వస్తాడు. వాడి దగ్గరికి వచ్చి వాడి మొహం చూడగానే వాడు పిలిచి మర్యాద చేసి కూర్చోబెడతాడు. చంపటం ఏమిటో కత్తి ఏమిటో మర్చిపోతాడు. ఎందుకంటే ఎటువంటి శత్రువుని కూడా మంచి చేసుకోగలిగిన రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమి చెప్పాలి అంటే అష్టమంలో రవి కుజ రాహువులు పూర్తిగా విరుద్ధంలో ఉన్నారు. ద్వాదశంలో గురువు ఉన్నారు. ద్వాదశంలో గురువు వల్ల ఎక్కడికి పోయినా మాట కుదరదు. ఎక్కడికి పోయినా నీ నోరే జాగ్రత్త పెట్టుకో అంటారు చాలామంది. నీ నూరు వీపుకి దెబ్బలు దాకి అని అంటారు చాలామంది. ఏమిటంటే నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి మీ నాన్న ఉన్నారా అని అడిగేదానికి, నీ అమ్మమ్మ ఉన్నారా అనేదానికి అర్థం ఒకటే కానీ ఒక మాట ఏమో సౌమ్యంగా ఉంది, ఒక మాట మరి విరుద్ధంగా కటక విరుద్ధంగా ఉంది. ఒక దెబ్బ కుట్టే తన్నులు తినేంత విరుద్ధంగా కనబడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి సమాధానం ఏం చెప్పారంటే, అదే మీ నాన్న ఉన్నారంటే మా నాన్న వంట చేస్తున్నాడు. అదే మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అన్నట్ట. ఇదేందిరా మీ అమ్మ గడ్డం చేసుకోవటం ఏంది, మీ నాన్న వంట చేయటం ఏంటంటే మరి మీ అమ్మ ఉన్నారా అని అడిగితే నీకేం చెప్పాలి సమాధానం? మా అమ్మ గడ్డం చేసుకుంటుందన్నాను, మా నాన్న అన్నం వండుతున్నాడన్న. అతను నోరు జాగ్రత్తగా పెట్టుకోమని వాడు వెంటనే సమాధానం చెప్పారు. అట్లాగే ఈ రాశికి బుధుడు శుక్రుడు బాగున్నారు. శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. మరి సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తారు. మరి తర్వాత బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు 9ంట లక్ష్మీ స్థానంలో ఉండడం చాలా విశేషమైన ఫలితం. కానీ ఉన్న గ్రహాలు అన్నిట్లోకి కూడా 2 గ్రహాలే కర్కాటక రాశికి బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, ఎంత మంచి చేసినా నీ కుటుంబానికి నువ్వు శత్రువువే. ప్రతి వాళ్ళకు కూడా శత్రువుగా కనపడతావు. కాబట్టి అంత మాత్రం చేత వాళ్ళు శత్రువుగా చూస్తున్నారని నువ్వు ఏమీ గొడవ చేసుకోకూడదు. దైవం మానుష రూపేనా అన్నారు. దైవం మనిషి రూపంలో ఉంటాడట. ఎవరో గురువు ఉంటాడు నీకు, ఆ గురువు దగ్గర ఇవ్వు. కర్కాటక రాశికి గురువు ఖచ్చితంగా ఉంటాడు. ఆ గురువు దగ్గర పోయి నీ బాధలు చెప్పుకుంటే గురువు మార్గం చూపిస్తారు. గురువు చెప్పిన మార్గం ప్రకారం నువ్వు నడుచుకో, నీకు అన్ని విధాలా బాగుంటుంది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉంది. అనారోగ్యాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఏముంది అని ఊరుకుంటే మీకు 60 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం. ఈ 60 సంవత్సరాల సంపాదన మొత్తం ఏమవుతుంది? చివరికి రూపాయి మిగలకుండా మొత్తం పోతుంది. ఇంకా తర్వాత 60 సంవత్సరాల తర్వాత మరి 20 సంవత్సరాలకి 60 సంవత్సరాల దాకా ఉన్న ఓపిక 60 సంవత్సరాల తర్వాత ఈ డబ్బులన్నీ పోయిన తర్వాత ఏమాత్రం ఓపిక ఉంటుందా? మనోవ్యాధి. ఈ మనోవ్యాధిలో కృషించి మరణించిపోవటం అనే పరిస్థితికి వస్తుంది. అట్లాంటివి రాకుండా ఉండాలి. కాబట్టి మీ జాతకాన్ని జాగ్రత్తగా చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.